ఐసి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి ఇంకో బయట ఉందో ప్లే చేయండి. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర, 2 కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన సైకిల్ తొయ్యటానికి నీకు ఒక ప్యాకేజీ ఇస్తారు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను. మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే ఐసి గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాస్ సింక్లో ఉండాలి అంటే ప్రతిసారి ఎవరో వెనకమాల కూర్చొని రాసిచ్చేవాళ్ళు ప్రతిసారి ఒక ప్రాస రాసిస్తున్నారు. ఆ ప్రాసను తీసుకొస్తున్నారు, చెబుతున్నారు, బాగానే ఉంది. కానీ 2019లో నాకు అధికారం ఇచ్చిన తర్వాత నేను ఇది రీచ్ అయ్యాను. 2021 ఒక ఛాన్స్ అడిగాను, ఇప్పుడు నేను బాగా చేస్తే ఇంకో ఛాన్స్ ఇవ్వండి అనే దానికంటే కూడా అవతల యొక్క ప్రతిపక్ష పార్టీలని మైండ్ గేమ్ ఆడటం ఎక్కువగా బలంగా వెళుతున్నారా అనే విధంగా ఉంది. ఏమంటారు వంశీ గారు? అంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా గత ఎన్నికల్లో మనం ప్రచారం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, అదేవిధంగా ఈసారి ప్రచారం కూడా చూస్తున్నాము. గత ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి సరే ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అనేక అంశాలకు సంబంధించి ఇష్యూ బేస్డ్గా నేను ఇది చేస్తాను అని చెప్పి ఆ రోజు మొత్తం ఆ ఇష్యూ బేస్డ్గా ప్రచారం నడిచింది వంశీ గారు. కానీ ఈసారి మాత్రం మొత్తం అంటే పూర్తిగా ఒక మాబ్ కల్చర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్లుగా, అంటే ఒక మాబ్ కల్చర్ని డెవలప్ చేయడము, అదేవిధంగా మాస్ ఓటర్స్ని ఆకర్షించడము, ఈ 2 టార్గెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే ఎక్కడ ఆయన చదువుకున్న వాళ్ళని కానీ, మిడిల్ క్లాస్ని కానీ, లేదంటే నిరుద్యోగులని, ఉద్యోగులని ఎవరిని కూడా ఆయన ఎక్కడ టార్గెట్ చేసుకోవట్లేదు తన స్పీచ్లకు కానీ. జనరల్గా ఒక స్పీచ్ ఎవరికి చేరాలి అని అనేది ఉంటుంది కదా వంశీ గారు, అందులో ఆయన పూర్తిగా కొంచెం అంటే చదువుకొని లేదా నిరుపేదలు లేదంటే ఆ సభకి వచ్చిన పూర్తిగా మాసెస్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పథకాలు అందుకుంటున్నారో లేదంటే పథకాలు అందుకోవాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళని పూర్తిగా రెచ్చగొట్టే విధంగా, అదే జనరల్గా మనం చూస్తాం కదా వంశీ గారు, ఎవరైనా ఈలలు చప్పట్లు మోగాలి అని అంటే బహిరంగ సభల్లో కొంచెం అంటే సినిమా కథలో లేదంటే సినిమాకి సంబంధించో చెప్పాలి. అదేవిధంగా ఇష్యూ బేస్డ్గా వైఎస్ఆర్సీపీ ఇంతవరకు మేనిఫెస్టో చెప్పలేదు వంశీ గారు. ఈరోజు మేనిఫెస్టో చెప్తారని అందరూ కూడా ఆశించారు, ఇంతవరకు మేనిఫెస్టో కూడా చెప్పలేదు. కేవలం గుర్తుల బేస్డ్గా అంటే చదువుకోని వాళ్ళు నిరక్షరాస్యులు కనుక కేవలం గుడ్డిగా గుర్తులకు సంబంధించి వెళ్తారు కదా వంశీ గారు, గుర్తులు వ్యక్తుల మొహాలు ఈ రెండింటినీ కూడా టార్గెట్ చేశారు వంశీ గారు. లాస్ట్ టైం మనకు గుర్తుంటుంది, కొంచెం టిక్ టాక్లు ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళు యూత్ లేదా స్టూడెంట్స్ వాళ్ళని టార్గెట్ చేసుకుంటే లాస్ట్ టైం కొంచెం క్రియేటివ్గా వెళ్ళారు. ఈసారి మాత్రం పూర్తిగా ఒక మాబ్ కల్చర్లో, అందులో యుద్ధానికి సిద్ధంగా అమ్మంటూ అక్కడ మనం లాస్ట్ టైం చూసాము, ఒక బాక్సింగ్ లాగా పెట్టేసి అక్కడ కొట్టడం చూసాము. అదేవిధంగా సినిమా కథలు కూడా వంశీ గారు, చంద్రముఖి సైకిల్ మీద వస్తుంది, వచ్చి మీ రక్తాన్ని గ్లాసులో తీసుకొని తాగేస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు అదే కథని కొంచెం అటు ఇటుగా మార్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ పూర్తిగా మనం చూసాం కదా, ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, సైకిల్ ఉండాల్సింది బయట, గ్లాస్ ఉండాల్సింది షింక్లో. గ్లాసు సరే గ్లాసు షింక్లో ఉన్న గ్లాసును కడిగేది జనమే, సైకిల్ దొక్కేది జనమే, లేదా ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయాల్సింది జనమే వంశీ గారు. ఇంట్లో ఫ్యాన్ ఉంటే జనం ఆన్ చేస్తేనే కదా ఫ్యాన్ తిరిగేది. అది ఖచ్చితంగా ఏదైనా ప్రజలు వాటికి సంబంధించి డిసైడ్ చేసుకుంటారు. కానీ ప్రజలు ఎందుకు డిసైడ్ చేసుకోవాలి, ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటేయాలి, ఎందుకు తనని ఇంకొకసారి సీఎం చేయాలి, ఆ అంశాలకు సంబంధించి ఇంతవరకు సిద్ధం సభలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వట్లేదు వంశీ గారు. కేవలం ఈ సినిమా కథలు లేదంటే గుర్తులకు సంబంధించి ప్రాసలు, అదేవిధంగా మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన డైలాగులు మళ్ళీ దానికి వెళ్ళిపోవడము ఇలా వెళ్తూ ఉంది. అయితే ఈరోజు సభకు సంబంధించి మాత్రం కొన్ని అంశాలు జరిగినాయి వంశీ గారు. ఒకటి మీరు చెప్పిన ఒక ఫోటోగ్రాఫర్కి సంబంధించి రాజ్యాంగాన్ని అంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా
ముఖ్యమంత్రి సభని కవర్ చేయడానికి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ని అందులో అంతమంది లక్షల మంది వచ్చిన సభలో రెచ్చగొట్టి కొడుతూ ఉన్నారు అన్నట్టు ఒకవైపు మనకు వినిపిస్తూ ఉంది వంశీ గారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినిపిస్తోంది, మరోవైపు అంటే కరెక్ట్గా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అని అనే దానికి ఈరోజు నిలువెత్తు సాక్ష్యం వంశీ గారు. ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, అటు పక్క ఫోటోగ్రాఫర్ని అందరూ కూడా అంటున్నారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చక్కాలు మడతబెట్టి కొట్టండి అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉన్నప్పుడు అవతల వైపు చంద్రబాబు నాయుడు గారిదో, పవన్ కళ్యాణ్ గారిదో, లేకపోతే బీజేపీదో లేదా కాంగ్రెస్దో ఫోటోలు పెట్టి వాటి మీద గుద్దిచ్చి బాక్సింగ్ చేపిస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి క్యాడరో లేదా అక్కడ ఉన్నటువంటి ఆ భావన పుచ్చుకున్నటువంటి ఆ సైకో బ్యాచ్ అలా కాకుండా ఎలా ఉంటారు అంటే అందరూ కాదు, కొద్దిమంది అలా అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ వస్తారు వెళ్తుంటారు. జనరల్ గా మాబు వంశీ గారు వాళ్ళని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడుతున్నప్పుడు అందులో వాళ్ళు ఎలా ఉన్నారని అనేది కూడా బస్సుల్లో ఎలా వచ్చారనేది మనం చూసాం వంశీ గారు. ఇక ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇక అంతే చేస్తారు కదా వంశీ గారు. మరి ముఖ్యమంత్రి గారే ఆ రకంగా భావన తీసుకొచ్చి క్రియేట్ చేసినప్పుడు అలాగే వ్యవహరిస్తారు కదా. సరే అజిత్ గారు, రైట్, రామాంజనేయులు.